నమస్తే అండి. విజయ్. సార్, వల్లభనేని వంశీ అరెస్ట్‌ని ఎలా చూస్తారు? ముఖ్యంగా టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో ఫిర్యాదుదారుని కిడ్నాప్ చేశారన్న ఆరోపణలతో వంశీని అయితే అరెస్ట్ చేశారు. విజయ్ నిజానికి వైఎస్ఆర్‌సీపీలో నుంచి కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళిద్దరూ గతంలో నుంచి టీడీపీకి పెద్ద టార్గెట్. అయితే వీళ్ళు కూడా గీతలు దాటి అంటే భువనేశ్వరిని పర్సనల్‌గా ఆమె క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ మీడియాతో మాట్లాడడం, నిజానికి అంటే ఒక ఒక వ్యక్తిగతంగా వాళ్ళ స్థాయిని దిగజారుస్తూ మాట్లాడినటువంటి అంశాల్ని మనం గతంలో చూసాం. గతంలో వీళ్ళు టీడీపీలో నుంచి అదే విధంగా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గంలో నుంచి వచ్చి వైఎస్ఆర్‌సీపీలో తమ స్థానాన్ని పదిలం చేసుకోవడం కోసం చాలా సందర్భాల్లో వీళ్ళు అంటే విషయాల్ని అంటే వ్యక్తిగతమైనటువంటి బూతు పదజాలాన్ని, అన్‌పార్లమెంటరీ భాషను వాడుతూ మీడియా దృష్టిని ఆకర్షిస్తూ టీడీపీ పైన, చంద్రబాబు నాయుడు పైన అటాక్ చేస్తూ అట్లానే అంటే నిజానికి రాజకీయాల్లో అంటే ఇళ్లలో ఉండే మహిళల పట్ల, లేకపోతే వాళ్ళ పిల్లల పట్ల, వాళ్ళ క్యారెక్టర్‌లను అసాసినేట్ చేస్తూ మాట్లాడినటువంటి సందర్భాలను మనం గతంలో చూస్తున్నాం. టీడీపీ అధికారంలోకి వస్తే డెఫినెట్‌గా ఈ ఇద్దరిని అరెస్ట్ చేస్తది. డెఫినెట్‌గా రిమాండ్ చేస్తది. అంటే డెఫినెట్‌గా ఇది ఒక రకమైనటువంటి వాళ్ళకున్నటువంటి రివెంజ్. అది వాళ్ళ అధికారంలోకి వచ్చి వీళ్ళని అరెస్ట్ చేయకపోతే అదొక బలహీనమైనటువంటి పార్టీగా కార్యకర్తలు చూసేటువంటి అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్‌గా వీళ్ళని అరెస్ట్ చేస్తారని చెప్పి ముందు నుంచి అందరూ అనుకున్నదే, ఊహించిందే. అందులో భాగంగా వీళ్ళ మీద కూడా కొన్ని కేసులు పెండింగ్‌లో ఉండడం, ఆ కేసులకు సంబంధించి నోటీసులు కానీ మిగతావి లేకుండానే అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇది అందరూ ఊహించిందే. కొడాలి నాని గాని, వల్లభనేని వంశీలని అరెస్ట్ చేస్తారు. ఇద్దరిలో ఒకరిని ముందుగా వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినట్టుగా కనపడింది విజయ్. రెహమాన్ గారు, ముఖ్యంగా గతంలో సీఎం చంద్రబాబు కానీ, లోకేష్‌పై కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో మనకు తెలుసు. మీరు కూడా అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో కూటమి అధికారంలో ఉన్నప్పుడు కూడా వల్లభనేని వంశీ ఇంత తెగింపుగా కిడ్నాప్‌లకు పాల్పడడం అనేది ఒకంత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే కొంత సైలెంట్‌గా ఉండాలి. కానీ కిడ్నాప్‌ల వరకు వెళ్లారంటే ఇదంతా వంశీ తెగింపు అనుకోవచ్చా? అయితే గతంలో గాని, తర్వాత గాని అంటే వీళ్ళు కొంత దూకుడు వ్యవహారంగానే ఉన్నారు. ఇప్పుడు ఒక ఫిర్యాదుదారులను పిలిచి మాట్లాడడాలు, లేకపోతే గతంలో ఫిర్యాదుదారులలో ఎవరైనా తన పైన కంప్లైంట్ చేసిన వాళ్ళతో కాంప్రమైజ్‌గా మాట్లాడినా అది కిడ్నాప్ కిందకే వస్తది ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాబట్టి ఇంకా అంటే సాక్షుల్ని బెదిరించారు, లేకపోతే ఫిర్యాదుదారులను బెదిరించారని కొత్త కేసులు డెఫినెట్‌గా అయితాయి. కాబట్టి ఆయన ఆయన పైన ప్రభుత్వం డెఫినెట్‌గా ఆయన పైన టార్గెట్‌గా ఉన్నాడు. అంతే దూకుడుగా కూడా వల్లభనేని వంశీ గతంలో వ్యవహరించాడు. ఇప్పుడు కూడా ఉన్నట్టుగానే కనపడుతున్నాడు. కాబట్టి ప్రభుత్వానికి టార్గెట్ అయినటువంటి వ్యక్తుల్ని ప్రభుత్వాలు ఏవి, పార్టీలు గాని వదిలిపెట్టవు. అందులో భాగంగానే ఆయన అరెస్ట్ చేశారు. అంటే మిగతా వైఎస్ఆర్‌సీపీలో ఉన్న మిగిలిన ఎమ్మెల్యేలతో పోలిస్తే కొడాలి నాని గాని, వల్లభనేని వంశీ చాలా దూకుడుగా గతంలో మనం గత 5, 10 సంవత్సరాలుగా 5 సంవత్సరాల కాలంలో చూసినట్టయితే చాలా దూకుడుగా వ్యవహరించారు. డెఫినెట్‌గా వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు అందుకు సంబంధించినటువంటి ఏ మూల్యం తీసుకోవాలనేటువంటి ఇది ఆ పార్టీలో టీడీపీలో కనపడుతది. ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి మిగిలిన ఎమ్మెల్యేలు గాని, లేకపోతే మిగిలిన ప్రతిపక్ష సభ్యులను చూసినట్టుగానే వల్లభనేని వంశీని చూసే అవకాశం అయితే ఎంత మాత్రం లేదు. ఆయనకు సంబంధించి ఏ తప్పులు జరిగినా, ఎట్లాంటి ఫిర్యాదులు వచ్చినా డెఫినెట్‌గా ఎక్కువగానే స్పందించేటువంటి అవకాశం ఉంది. అంటే తమ టార్గెట్ ఏ ఏ కోణంలో దొరికినా, ఏ అంశంలో దొరికినా ఆ ప్రభుత్వాలు వదిలిపెట్టవు అన్నట్టుగానే చూడాల్సి ఉంటది వంశీ గారు. వంశీ బ్యాక్‌గ్రౌండ్ అయితే చూస్తే క్రిమినల్ చరిత్ర అయితే కనిపిస్తూ ఉంది. దాదాపుగా 16 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 16 క్రిమినల్ కేసులు గతంలో మనం చూసాము. భూముల వ్యవహారంలో ఎన్నో ఆరోపణలొచ్చాయి. చాలామందిని కిడ్నాప్ చేశారని రకరకాల ఆరోపణలొచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో ఆ కేసులన్నీ తిరగతోడే అవకాశం కనిపిస్తుందా? వంశీ ఇప్పుడప్పుడే బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుందంటారా? ఇంకొకటి విజయ్ గారు, వంశీ విషయంలో ఏదో అలా తీసుకెళ్ళి ఇలా పంపించేసి బెయిల్ ఇచ్చేద్దాం అన్నటువంటి ఉద్దేశాలు ప్రభుత్వానికి ఉన్నాయి.
గతంలో ఆయన పైన ఉన్నటువంటి ఫిర్యాదుల పైన అన్నిటిపైన కేసులు నమోదవుతాయి. ఇప్పుడు అట్లానే ఆయన బాధితులు ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఏ అంశాల్లో వంశీ వివాదాస్పదుడిగా ఉన్నాడు, ఏ అంశాలపైన, లేకపోతే ఏ సెటిల్మెంట్లలో, ఏ వ్యవహారాల్లో, ఏ తగాదాల్లో వంశీ ఇన్వాల్వ్ అయి ఉన్నాడో అందుకు సంబంధించిన బాధితుల్ని పిలిచి మరీ ఫిర్యాదులు తీసుకునేటువంటి అవకాశం ఉంటది. మరీ ఎక్కువ కాలంగా ఆయన జైల్లో ఉండేటట్టుగా, ఎక్కువ కేసులు నమోదై బెయిల్ దొరకకుండా కేసు వెనకాల కేసు నమోదై ఎక్కువ కాలం జైల్లో ఉండేందుకే ఎందుకంటే ఆయన నారా లోకేష్ విషయంలో భువనేశ్వరి క్యారెక్టర్ పైన ఆయన చేసిన అటాక్ మామూలు విషయం కాదు. దానికి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో గొల్లున ఏడ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అంత ఆషామాషిగా వల్లభనేని వంశీని తీసుకునేటువంటి అవకాశాలు ఉండవు. డెఫినెట్గా ఎక్కువ కాలం జైల్లో ఉండేందుకు అందుకు అవసరమైనటువంటి ఎక్కువ కేసుల్ని, ఆయన పైన ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసుల్ని తిరగదోడాలు, అట్లానే బాధితుల నుంచి కొత్తగా ఫిర్యాదు తీసుకోవడం, ఇవన్నీ జరుగుతాయి విజయ్. డెఫినెట్గా ఎక్కువ కాలం ఆయనను జైల్లో పెట్టడానికి అవకాశాలు కనపడతాయి. కానీ ఏదేమైనా రాజకీయాల్లో క్రిమినల్స్ ఎక్కువగా ఉన్నారు. ఈ ఈ ఈ నేపథ్యంలో మొన్న సుప్రీంకోర్టు కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది. నేర చరిత్ర ఉన్న వాళ్ళు చాలామంది ఎక్కువ మంది రాజకీయాల్లో ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళపై ఎన్నికల సంఘం కూడా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. వల్లభనేని వంశీని చూసుకున్న 16-20 కేసుల దాకా ఆయన మీద ఉన్నాయి. ఇంకా కేసులు నమోదవుతున్న పరిస్థితే కనిపిస్తుంది. ఎలా చూడాలి? నేర చరిత్ర కలిగి ఉన్న అందరూ రాజకీయాల్లో ఉండబట్టే రాజకీయాలు ఇలా తయారయ్యాయి అనుకోవచ్చా? నిజానికి స్వతంత్రం వచ్చిన కొత్తలో, లేకపోతే తర్వాత కాలంలో ప్రజలకు సేవ చేసినటువంటి అంశాలు అంటే రాజకీయాల్లో నువ్వు కొనసాగడానికి నైతిక అర్హత ఏంది నువ్వు అనేటువంటి ఒక ప్రశ్న డెఫినెట్గా ఉండాల్సిందే. నువ్వు ఈరోజు బాగా డబ్బులు ఉన్నాయని, బాగా రియల్ ఎస్టేట్ చేసినట్టు వాళ్ళు, బాగా మోసాలు చేసినటువంటి వాళ్ళు ఈరోజు రాజకీయ అంటే రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడు అనేటువంటి సూక్తి ప్రధానంగా వచ్చేసింది. అయితే అట్లా కాకుండా నువ్వు ప్రజలకు ఏం సేవ చేసావు, నీకున్నటువంటి నైతిక అర్హత ఏంది ఎన్నికల్లో పోటీ చేయడానికి, గతంలో నీ చరిత్ర ఏంది, ఎలాంటి ప్రజా ఉద్యమాలు నిర్వహించావు, ఎలాంటి ప్రజా సమస్యల పైన పోరాటం చేసావు, ఎంతకాలం ప్రజలతో మమేకమై ఉన్నావు, ఎట్లా ప్రజలతో అందుబాటులో ఉన్నావు అనేటువంటి కోణాల్లో కనుక చూసినట్టుంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు ఫిట్ గారు. గతంలో జైపాల్ రెడ్డి అసెంబ్లీలో ఎన్టీ రామారావు నిలదీస్తూ అన్నాడు, మేమందరము చాలా మంది ప్రజా పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళం, చాలా మంది స్వతంత్ర సమరయోధులు అసెంబ్లీలో ఉన్నారు, మీరు సినిమాలో నటించి వచ్చారు, అంత మాత్రాన మీరు ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ఇదేనా నైతిక అర్హత అంటూ నిలదీసినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. ఇప్పుడు కూడా ప్రతి రాజకీయ నాయకుడికి ఒక నైతికంగా నీకు ఉన్నటువంటి అర్హత ఏంది రాజకీయాల్లో కొనసాగడానికి అని చెప్తే, ఏ అర్హతలు లేకపోయినా కేవలం రియల్టర్లు, రౌడీలు, అలాగే అక్రమంగా డబ్బు సంపాదించినటువంటి వాళ్ళు ఎన్నికల్ని వ్యాపారంగా మారినటువంటి క్రమంలో అక్రమార్కులంతా రాజకీయాల్లోకి వచ్చి చేరారు. అంటే ఇది ఒక వెంచర్, పెట్టుబడులే అంటే తక్కువ పెట్టుబడుల్ని గ్యారంటీ ఉన్నటువంటి వ్యాపారం. అంటే కోట్లు పెడితే 100 కోట్లు వచ్చేటువంటి అవకాశం, లక్షల కోట్లు సంపాదించడానికి ఈజీ మనీకి, అంటే ప్రజాధనాన్ని ఎంతైనా కొల్లగొట్టవచ్చు అనేటువంటి కోణంలోనే చాలా మంది అక్రమార్కులు రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారు, వాళ్ళు కొనసాగుతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. ఇట్లాంటి వాళ్ళను ప్రజలే ఏరివేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రాజకీయ పార్టీలు వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా దూరంగా పెడతాయనుకోవడం మాత్రం అత్యాశే విజయ్ గారు. సరే, అలాగే